కేటీఆర్ తన పార్టీ పటిష్టం చేసుకోవడం చేతగాక మీడియా మీదనో, సోషల్ మీడియా మీదనో, ప్రాపగండా మీడియా మీదనో, సర్వేల మీదనో, ఇతరత్ర సెకండరీ ఇన్ఫర్మేషన్ తోని ఒక నోషన్ క్రియేట్ చేయడానికి తాపత్రయపడుతున్న పరిస్థితి. రాసుకోండి కేటీఆర్ గారు, 2034 వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటారు. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించినా తను కేంద్ర రాజకీయాలకు పోతాను పదే పదే నమ్మకంగా భరోసాతో చెబుతున్న దాన్ని చూసి తట్టుకోలేక ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎవరో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో చెప్పిందని, 2 మీడియా సంస్థలు ఎవరో చెప్పిందని, 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం కోల్పోయిందని ఒక ప్రచారాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టడం ద్వారా తొందరపడి కోయిల ముందే కూసినట్టుగా కనిపిస్తుంది తప్పితే దాంట్లో లాభం ఏమున్నది? మీ జాతకం, మీ భవిష్యత్తు చెప్తే రాసుకోండి. మీరు బీజేపీతో కలవడం తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. ఇప్పటికీ మీ రాజకీయ భవిష్యత్తు బీజేపీతో ఆధారపడి ఉన్నది కాబట్టి అంతో ఇంతో కొట్లాడి బార్గైనింగ్ పెంచుకుని సీట్లు ఎక్కువ తెచ్చుకోవడానికి పోటీ కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే కేసీఆర్ బయటకు వచ్చేది లేదు, రాజకీయాలు చేసేది లేదు. కేసీఆర్ రానే రాడు. కేసీఆర్ చెప్పిన మాట మీద ఉండి ఇలా హాయిగా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆయన పేరు చెప్పి మీరు బలపడటానికి చేసే ప్రయత్నంలో భాగంగా నువ్వు మీ బావ కొట్లాడుతున్నావు. ఒకవైపు నువ్వేమో మీ డాడీని సీఎం చేస్తే బయటికి వస్తాడు, సీఎం చేస్తా అంటున్నావు. నీ మీటింగ్లోనేమో నీ అభిమానులు నిన్ను సీఎం కావాలని కోరుకుంటారు. మీ బావ లోపట్నేమో లోపల ఉన్నది నేనే సీఎం అవుతాను. అంటే మీ మధ్యనే ఒక సఖ్యత లేదు. ఇంకోవైపు నేను సీఎం కావాలని చెప్పి కవిత గారు బయటికి వెళ్ళి చేస్తున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు. మీ బావ మీతో ఉంటాడో తెలియదు. మీరు ఏ పార్టీతో రేపు కలవాలో మీకు ఇంకా అర్థం కాలేదు. కాబట్టి ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఎటు పాలుపోక చేసే స్టేట్మెంట్స్ గా, లేకపోతే కన్ఫ్యూజన్ లో కలుపుకుంట కుటుంబం అనే స్థితిలో ఆలోచిస్తున్నాం తప్పితే రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఎప్పుడో ప్రజలు బండకేసి బాధారు. కాళేశ్వరం ఒక్కటి మిమ్మల్ని కూల్చిపడేసింది, అదే కూలిపోలే, మిమ్మల్ని కూల్చిపడేసింది. మీ అవినీతిని బయటపెట్టింది, మీ యొక్క రాజరికాన్ని, మీ యొక్క నియంతృత్వాన్ని ప్రజలందరూ చూసిండ్రు. కాబట్టి ఇంకా మీ మీద నమ్మకం ఉంటుందని చెప్పి అనుకోకండి. 2023 మీకు సమాధి కట్టిండ్రు. ఎట్లా పశుపతినిగా అరుంధతిలో సమాధి కట్టిండ్రు. ఇంకా మీరు వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా మిమ్మల్ని ప్రజలు బతకని అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ ఉత్త డాంబికాల కోసం, మీడియాలో ట్రోల్స్ కోసము, ఏదో రోజువారీ వార్తల కోసం మాట్లాడేదానికంట కనీసం పార్టీ కొరకు సిన్సియర్ గా ప్రయత్నం చేసుకుంటే కనీసం బతుకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలోనే కాదు, రేపు దేశంలో కూడా రాబోతున్నది. రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది నిజమయ్యే రోజుల్లో మీ కోరికలన్నీ కూడా ఉత్తుత కోరికలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.